నమస్కారం అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? సో ప్రజెంట్ నేను బెంగళూరులో అయితే ఉన్నాను. యాక్చువల్లీ నిన్న రాత్రి ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ జరిగింది. సో అది మీకు అందరికీ షేర్ చేసుకోవాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఏంటంటే ప్రస్తుతం నేను ఒక ట్రైనింగ్లో అయితే ఉన్నాను అనమాట. యాక్చువల్లీ అంటే చాలా రోజుల నుంచి ఒక సర్టైన్ ఫేజ్ ఆఫ్ లైఫ్ నడుస్తుంది నా జీవితంలో. అయితే ఒకటే అనిపిస్తుంది, ఇది జరిగిన తర్వాత యూ కెన్ యాక్చువల్లీ ఏం జరిగిందో మీకు చెప్తాను. సో అది కింద మా కొంతమంది ఉన్నారు, అయితే వాళ్ళు కొంతమంది కన్నడ వాళ్ళు, అలాగే కొంతమంది తమిళ వాళ్ళు ఉన్నారు. సో తెలుగు భాషలో మన భావం అయితే వ్యక్తపరచుకోవచ్చు, కానీ మిగతా లాంగ్వేజ్లో అయితే కష్టం కదా. సో అందుకే ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటే నాకు కూడా ఒక మెమరీ లాగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. నిన్న రాత్రి ఫస్ట్ థింగ్ నేనేమైందంటే, నిన్న అహోబిల క్షేత్రం ఉంది కదా, అక్కడ నవనారసింహ క్షేత్రం. సో మా ఇంటి దైవం ఆయనే కాబట్టి, సో మా అమ్మ నాన్న వాళ్ళు నా లైఫ్ బాగుండాలనే ఉద్దేశంతో స్వామికి ముడుపు చెల్లించడానికి వెళ్ళారు. సో ముడుపు చెల్లించారు. అక్కడ నిన్ననే బ్రహ్మోత్సవాలు కూడా మొదలైనవి. తర్వాత రాత్రి ఎంతసేపు నాకు నిద్ర పట్టట్లేదు అనమాట. 11:30కి ఏమో మా అమ్మ కాల్ చేసింది ఒకసారి, అంతా అయిపోయిందిరా, ముడుపు కూడా చెల్లించినాము, సో నీ లైఫ్ బాగుండాలని అని అయితే అన్నారు. సరే, నాకు ఎందుకు నిద్ర రావట్లేదు, కొంతసేపు మాట్లాడి పడుకున్నా, అయినా నిద్ర రావట్లేదు. ఒకసారి అనిపించింది, ఎందుకు స్వామి ఎందుకు ఇట్లా లేట్ అవుతున్నాయి, ఇది కూడా నాకు రావట్లేదు, ఏంది నాది లైఫ్ ఇంతేనా, ఇప్పుడు కూడా కష్టాలే ఉన్నాయి అని అనిపించింది. మానవ మాత్రము అది సహజం. ఎంత భక్తి ఉన్నా కూడా ఈ ప్రజెంట్ ఈ ఫేజ్లో ప్రతి ఒక్కరికి అది రావడం సహజం. సో నాకు కూడా అది వచ్చిన తర్వాత సేపు నిద్ర పట్టట్లేదు. సర్లే కొంచెంసేపు ఫోన్ చూస్తే అన్నా నిద్ర వస్తుందని జస్ట్ అలా ఫోన్ తీసి యూట్యూబ్ ఓపెన్ చేశా. సజెషన్లో ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో ఏంటంటే, ఎందుకు శ్రీహరి శ్రీ విష్ణు ఎందుకు పరీక్షిస్తాడు అని ఒక కథ వచ్చింది. నేను దాన్ని ఎతకలేదు, ఏ దాంట్లో సజెషన్ చేయలేదు, కానీ అదే వచ్చిందనమాట. సో దాంట్లో ఒక బ్యూటిఫుల్ కథ అయితే నాకు అర్థమైంది. సో ఆ కథలో ఏంటంటే, ఒక ధనికుడు ఉన్నాడు, ఒక పేద వృద్ధాప్యంలో ఉన్న ఒక వృద్ధురాలు. సో ధనికుడు ఏంటంటే, శ్రీహరి అలాగే నారదుడు భూలోకంలోకి వెళ్ళి ఒకసారి చూద్దామని ఇద్దరు కిందకి వచ్చారు. అంటే ఎందుకు పరీక్షిస్తాడని నారదుడు అడిగితే, పద భూలోకంలోకి పోదామని ఇద్దరు కూడా ఒక బ్రాహ్మణుల వేషం వేసుకొని భూలోకానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ ధనికుడి ఇంటి దగ్గరికి వెళ్ళి మాకు ఏదైనా ఆహారం పెట్టమని అడిగినారనమాట ఇద్దరు. అడిగితే ఆయన ఏమన్నాడంటే, మీ నాయన సొమ్ము ఏమైనా ఉంది ఇక్కడ, వెళ్ళని వాళ్ళిద్దరిని తరిమేశారనమాట, నారదుడిని అలాగే శ్రీ విష్ణుని. అప్పుడు నారదుడి కోపం వచ్చి, స్వామి వీడికి ధనం పోవాలని శాపం పెట్టండి అని అడిగితే, అప్పుడు స్వామి అండి ధనాభివృద్ధి వస్తని, ఇంకా ధనం వృద్ధి చెందాలని అక్కడ దీవించి వచ్చేస్తాడు. తర్వాత ఒక వృద్ధురాల దగ్గరికి వస్తాడు. వృద్ధురాల దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె ఏమైనా పెట్టమని అడిగితే వాళ్ళిద్దరు, స్వామి నా దగ్గర అయితే ఏం లేదు, కాకపోతే మా ఆవు ఇచ్చిన పాలు అయితే ఉన్నాయి కొన్ని, సో వాటిని మీకు ఇస్తానని వాళ్ళిద్దరిని పిలిచి ఇంట్లోకి ఆసనాలు వేసి వాళ్ళిద్దరికి పాలు ఇస్తుంది. స్వామి ఎంత మంచి ఆమె, ఈమెకు తినడానికి తిండి లేకుండా కూడా మనకు ఇచ్చింది పాలు తాగమని, ఈమెకు మంచి ధనం చేకూరాలని ఆశీర్వదించని చెప్తాడు నారదుడు.
అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమంటాడంటే నీకు పాలిచ్చే ఆవు త్వరగా చనిపోవాలని దీవించి వచ్చేస్తాడు. నారదుడికి ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి స్వామి, ఆయనకేమో ధనం పెరగాలని ఇచ్చావు, ఈమెకేమో ఆవు చనిపోవాలని కోరేది ఇచ్చావు, ఏంటి ఇది అని అంటే, నారద, నన్ను పూజించేవాళ్ళు, నన్ను స్మరించేవాళ్ళు, ఈమెకు ఈ వృద్ధురాలికి ఏంటంటే నేను చనిపోతే ఈ ఆవు ఏమైపోతుందో అనే ఇష్టము, ఆవు మీద ఇష్టం అలాగే ఉంది, అది పోవాలి, నా దగ్గరికి రావాలంటే అది పోవాలి. తర్వాత వాడికి ధనం ఉంది కదా, ఏం ధనం ఎంత పెరిగినా వాడే మూట కట్టుకొని పోతాడా చెప్పు? వాడు నా లోకానికి రాలేడు. అందుకే వాడికి ఉన్న ధనం ఇంకా పెరిగి, సో చివరికి డబ్బు మోహంలో పడి ఆ డబ్బుతోనే చనిపోతాడు, కానీ నా లోకానికి రాలేడు. ఈ ఆవు ఎందుకు చనిపోవాలని ఇచ్చానంటే, ఆవు చనిపోతే ఆమెకి ఇంకా ఎవరు ఉండరు, సో ఆమె నన్నే శరణు వేడుతుంది, ఈమెకు ఇహపర లోకం, నా లోకము వైకుంఠంలో స్థానం కలుగుతుంది. ఇది బ్యూటిఫుల్ కథ. ఇది చదివిన తర్వాత నిజంగా నేను చాలా ఆశ్చర్యం వేసింది. అరే ఏంటి స్వామి అనిపించింది. అంటే మన చిన్న చిన్న పొరపాట్లు కానీ, చిన్న చిన్న ఏ కష్టాలు వచ్చినా కూడా నామస్మరణ చేయడం మటుకు నిజంగా మానద్దు. ఇది నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా. ఎంత కష్టం వచ్చినా కూడా హరి కష్టపెడతాడు, పరీక్షిస్తాడు. ఎందుకంటే అది ఈ కథ విన్న తర్వాత మీకు అర్థమైపోతుంది. సో అప్పుడు నాకు నిజంగా ఇక ఎంత వచ్చినా కూడా, ఎంత కష్టం వచ్చినా కూడా నామస్మరణ చేయడం మర్చిపోవద్దని అయితే నాకైతే ఇప్పటి నుంచి బలంగా అనిపించింది. సో ఇది నాతో ఉండకుండా మీ అందరితో ఉంటే, మీ అందరూ వింటే కూడా చాలా సంతోషం. అది వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో ఖచ్చితంగా చేస్తా. ప్రజెంట్ ట్రైనింగ్లో అయితే ఉన్నాం కాబట్టి. హరే కృష్ణ.